ఓకే అండి. రుద్రరాజు గారు, ఎగుమతులు నిలిచిపోయిన ప్రతిసారి రైతులకు ప్రత్యేక సబ్సిడీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదంటారా? ఖచ్చితంగా ఉందండి. ఇది ఏంటంటే 365 రోజులు రొయ్య రైతుల వల్ల ఆ విదేశీ మార్గద్రవ్యం ఇటు ప్రపంచానికే మన రాష్ట్రం ఒక తలమానికంగా అంటే ఒక మిగిలిన కంట్రీస్‌తో పోలిస్తే ఆ కంట్రీస్‌లో చేసే పంట కంటే కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి పండించే పంట మీ 1,000,000 టన్నులనేది మనం పంపుతున్నామండి. హ్మ్. 10,00,000 టన్నులనేది మనం పంపడం జరుగుతుంది. ఇంత విదేశీ మార్గద్రవ్యం తీసుకొస్తున్నటువంటి పంట కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా అంటే ఆటుపోట్లనేది సహజమండి ఏ ఇండస్ట్రీకైనా. అయితే ఈ రైతు ఇటువంటి కష్టాలు సంవత్సరానికి ఒకసారో, 2 సార్లు వస్తాయి. అటువంటప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు ముందుకు రావాలి. ముందుకొచ్చి ఏదైతే నష్టాల ఊర్లో ఉన్నారో వాళ్ళని గట్టెక్కించే బాధ్యత ప్రధానంగా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నామండి. యుద్ధాలంటారా? యుద్ధాలు వస్తాయి. యుద్ధాలకు తగ్గట్టుగా అన్ని రేట్లు పెరుగుతాయి. హ్మ్. కానీ ఈ రొయ్య రేట్లు మీరు చూసుకోండి. ఇటు యుద్ధం వచ్చినా, అటు టారిఫ్ వచ్చినా, అటు కరోనా వచ్చినా రైతే నలిగిపోతున్నాడు ముఖ్యంగా. ఈ మీరు ఈ ఇండస్ట్రీలో నలుగురు ఉంటే ఇటు సీడ్ సప్లయర్స్ కానీ, ఫీడ్ మిల్లర్స్ కానీ, ఇటు ఎక్స్పోర్టర్స్ కానీ, ఇటు రైతులు కానీ ఎవరికి రాని నష్టం ఓన్లీ రైతుగా వస్తుంది. హ్మ్. మిగిలిన అందరూ బాగున్నారు. ప్రభుత్వానికి కూడా దానికి తగ్గట్టు విదేశీ మార్గద్రవ్యం వస్తుంది. అది కూడా చక్కగా బాగుంటుంది. కానీ రైతు మాత్రం నష్టపోతున్నారు. నలిగిపోతున్నాడు. యా సో, అవునండి. ఎగుమతులపై ఆధారపడే వ్యవసాయ రంగాలకు ముందస్తు రిస్క్ మేనేజ్మెంట్ పాలసీలు ఎందుకు లేవు? ఖచ్చితంగా ఉండాలండి. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే నష్టాలు వస్తుందో ఏదైతే కొంత ఫండ్ అనేది అంటే ఎంతో ఫండ్ మనకి ఆక్వా బడ్జెట్లో మనకి కేటాయిస్తున్నారు. ఆ బడ్జెట్ని సక్రమంగా వినియోగించి ఎప్పుడైతే మినిమం సపోర్ట్ ప్రైస్ మనకి తీసుకొస్తారో అంటే నార్మల్ టైంలో సంక్షోభం లేనప్పుడు ఎవరు ఇంటర్ఫీర్ అవినా అవ్వకపోయినా ఈ రంగం స్వతహాగా ముందుకు వెళ్తున్నారు. రైతులు కూడా స్వతహాగానే తన ఒక శాస్త్రవేత్తగా మారి కష్ట నష్టాలను ఎదుర్కొని ఈ వ్యాధుల నుంచి బయటపడి ఇటు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా చేసుకుని ఇటు ఈ మీరన్నట్టు దళారుల మోసాలను ఎదుర్కొంటూ తనకు తానుగా ఎదుగుతున్న ఇండస్ట్రీ ఇది. అలాంటప్పుడు ప్రభుత్వం కూడా ఒక చెయ్యి అందిస్తే మరింత ముందుకు వెళ్ళి ఈ రాష్ట్రాన్ని కూడా మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఈ ఒక్క కేవలం మన రాష్ట్రంలో ఈ ఆక్వా రంగానికి మాత్రమే ఉందండి. యెస్. సో, ప్రభుత్వం కూడా రైతులను ఆదుకుంటే బాగుంటుంది. ఏ వార్ ఎఫెక్ట్ వచ్చినా, ఏదొచ్చినా కూడా రైతు లేనిదే దేశం అయితే ముందుకెళ్ళదు. కాబట్టి గవర్నమెంట్ ఆక్వా రైతుల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి. సో, మీ తరఫున నీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రుద్రరాజు గారు.